ఓకే సార్. ఏదన్నా కూడా జర్నలిస్టా? అండి ఈరోజు మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మనం 100 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ పూర్తి చేయటం, అదేవిధంగా అమలాపురం నుంచి ఉన్నటువంటి బాబుకి బయోలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ స్విచ్ ఆన్, అదేవిధంగా 100వ కేసు మాచర్ల నుంచి ఉన్నటువంటి బాబుకి స్విచ్ ఆన్ ప్రోగ్రాము మన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ 100వ కాక్లియర్ ఇంప్లాంట్ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ కోసం వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మన హాస్పిటల్లో డాక్టర్ రాజేష్ వేల్పూరి మరియు వారి బృందం 100% సక్సెస్ రేట్తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అన్ని సర్జరీస్ విజయవంతంగా కంప్లీట్ చేసి ఈరోజు ఈ 100వ కేసుతో 100 సర్జరీస్ మన పల్నాడులో మొట్టమొదటిసారిగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం. గత 2 సంవత్సరాల్లో మనం ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసి 100 పేషెంట్స్కి మళ్ళీ వినికిడి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన పల్నాడు మరియు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ పుట్టుకతో చెవిటి మూగ ఉన్నటువంటి వారికి ఈ యొక్క శస్త్రచికిత్స వల్ల తిరిగి వారికి వినికిడి మరియు మాట రావటం జరుగుతూ ఉంది. సో మీ ద్వారా ఇంకెవరైనా ఇటువంటి సమస్య ఉన్నటువంటి వారికి ఈ యొక్క అవకాశం మన దగ్గర ఉన్నటువంటిది మీ ద్వారా వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారాగా, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వారి బిజీ షెడ్యూల్లో మాకు సమయం కేటాయించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి ఈరోజు మన హాస్పిటల్కి రావటం, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. సార్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను డాక్టర్ రాజేష్ అండి, డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ నర్సరావుపేట. ఇవాళ మనం స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఈ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలండి. సార్ వచ్చేసేసి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ముఖ్యంగా మా శ్రీనివాస్ రెడ్డి గారి సార్ కోరిక మేరకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగిందండి. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంది పుట్టుకతో మోగా చెవుడు పిల్లలకి వచ్చేసేసి మనం ఆపరేషన్ చేశాము. ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి స్విచ్ ఆన్ అనే ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటికి దాదాపుగా 100 కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది మన హాస్పిటల్లో మనం చేయడం అనేది జరిగిందండి. ముఖ్యంగా ఈ 100th ఇంప్లాంట్కి అరవింద్ బాబు సార్ రావడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో ఇది స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లలు వినటం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసేసి 1 year స్పీచ్ థెరపీ ఇచ్చిన తర్వాత పిల్లలు మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడే మనం అందరం చూసాం, చాణక్య సీతారామన్ బాబుని చూసాం లాస్ట్ టైం మనం ఆపరేట్ చేసిన బాబు. ఇప్పుడు ఆ బాబు వచ్చేసేసి మనము హీఈస్ గోయింగ్ టు స్కూల్ అండి. సో ఇట్లాంటివి ఏమున్నా కానీ కాక్లియర్ ఇంప్లాంట్స్ కానీ ఇట్లాంటివి ఉంటే కనుక మనకు విజయవాడలో కూడా లేని ప్రోగ్రామ్ మనం నర్సరావుపేటలో చేయడం అనేది జరుగుతుంది. మీ అమూల్యమైన సమయం ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన మన తోటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మాకు ఇంతగా కోఆపరేట్ చేస్తున్న మా కిడ్స్ యొక్క పేరెంట్స్ కూడా మా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందండి. దీని అందరికీ ముఖ్య కారణమైన మా బాస్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ ప్రోగ్రామ్కి సార్ యొక్క సమయాన్ని కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ అవన్నీ కాదనుకుని వచ్చిన మా డాక్టర్ గారైన మా ఎమ్మెల్యే గారు మా చదలవాడ అరవింద్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాళ్ళ నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్లో డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈఎన్టీ స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ ఆయన డాక్టర్ రోహిత్ గారు, రాజేష్ గారు ఒక కాక్లియర్ ఇంప్లాంట్ అనేది లేటెస్ట్ ఈఎన్టీ సర్జన్స్ చేసే ఆపరేషన్ అనమాట. లేటెస్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే అది లోపల ఇంటర్నల్ ఇయర్, చెవులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ అని ఉంటాయి. బయట ఉండే ఎక్స్టర్నల్ ఇయర్ ఏం చేస్తుందంటే సౌండ్ స్వీకరిస్తుంది. ఏదైతే సౌండ్ ఉంటుందో దాన్ని తీసుకొని మిడిల్ ఇయర్లోకి తీసుకెళ్తుంది. మిడిల్ ఇయర్లో ఒక చైన్ లాగా ఉంటుంది అనమాట. మ్యాలేస్ ఇంక స్టేప్స్ అని 3 చైన్ ఉంటాయి, అవి బోన్స్ అనమాట. ఈ మన ఏదైతే ఎక్స్టర్నల్ ఇయర్ సౌండ్ తీసుకుంటుందో మిడిల్ ఇయర్లో కూడా అది మెకానికల్ అనమాట. ఆ సౌండ్ని తీసుకొని ఇంటర్నల్ ఇయర్లోకి తీసుకెళ్తుంది. అంటే లోపల ఉంటుంది అనమాట, ఈ బ్రెయిన్కి దగ్గరలో. అదేంటంటే నర్వస్
కాక్లియా అని ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది దాన్ని. అది ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల మరి మేనరకం వీటి వల్ల మనకి చెవుల్లో అది ఇంటర్నల్ ఇయర్లో కాక్లియా అనేది పనిచేయకపోవచ్చు. అదేవిధంగా పుట్టినప్పుడే అనుకోకుండా మరి ఇన్బోర్న్ ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట, వాటి వల్ల కూడా చెవు వినపడకపోవచ్చు. మరి ఇటువంటి దాంట్లో పిల్లలు బాగా మాట రాదు, చెవు వినపడదు కాబట్టి డెఫ్ అండ్ డమ్ అంటారు. మరి వీళ్ళని మళ్ళీ మాట్లాడించడానికి మరి చెవులు వినపడటానికి మరి ఇటువంటి గొప్ప సదవకాశం కాక్లియర్ ఇంప్లాంటేషన్. దీనికి గవర్నమెంట్ కూడా చాలా విధాలు సహాయం చేస్తుంది. మరి అటువంటి వాటిలో మరి డాక్టరు బాగా ట్రైనింగ్ అయ్యారు. ట్రైనింగ్ అయ్యి ఇవాళ 100 ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ 100 ఆపరేషన్ చివరిలో 99 శ్రీకావ్య, అదేవిధంగా లావణ్య అనే 2 పిల్లలను కూడా ఇవాళ చూడటం జరిగింది. అంటే ఏదైతే కాక్లియా ఇంటర్నల్గా అమర్చిన తర్వాత దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఎక్స్టర్నల్గా స్విచ్ అని ఉంటుంది, ఆపరేటర్స్ ఉంటుంది. దాన్ని స్విచ్ నొక్కితే ఇది పనిచేసి మనకి వినపడటం ఒకటి, వినపడే కొద్ది తర్వాత చిన్నగా మాట రావటం. అంటే ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయంటే మోగా చెవుడు అంటారు చూసారా, వాళ్ళలో ఉంటాయి అన్నమాట. వీళ్ళని జీవితం మార్పు రావడానికి కారణం ఈ కాక్లియా ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప ఆపరేషను, పెద్ద ఆపరేషను. మరి ఇటువంటి ఆపరేషన్లు 100 చేశారంటే మరి డాక్టర్ని అభినందిస్తున్నాము. అదేవిధంగా మన శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఇటువంటి ఆపరేషన్ చేస్తున్నందుకు. ఇదే హాస్పిటల్ గుండె ఆపరేషన్ చేస్తారు, ఇక్కడ లేని ఆపరేషన్ లేదు కాబట్టి మంచి హాస్పిటల్ వాతావరణం ఇక్కడ ఉంది, ప్రజల కోసం ఉన్న హాస్పిటల్ కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాక్లియర్ ఇంప్లాంట్స్ 100 చేయటం అంటే చాలా గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమంలో మరి గుంటూరులో డాక్టర్ బయ్యా శ్రీనివాస్ డాక్టర్ గారు చేస్తుండేవారు. వారి తర్వాత మరి ఈ డాక్టర్ గారు చేయటం కాబట్టి వారికి మా అభినందన తెలియజేస్తున్నాం.